ETC what is happening is slowly, even if whether the variant has been actually detected from common determinants or not, number of cases are going up. So we Manadilla last 1 week, January 1st నుంచి కూడా చూసినట్లయితే last 3-4 days every day we have steadily been getting increasing number of cases. So I think on third Sunday we have 27 cases, తర్వాత 29, తర్వాత 36, 33, 35. So almost on a daily basis number of cases are increasing, and this is on a testing average of 2000 cases only. 2000 samples only make 35-36 cases also. So if you go beyond, if right now we are again planning to increase testing to minimum 6,000 and then at some point 10,000, because we have 3 labs now. So even when we chase definitely positivity number of people who are affected is going to go up. And our expectation is that if next 4-5 days post Sankranti, numbers will be very rise. That is the prediction. So I think most of you have already been involved last time COVID first wave and second wave and chala mandi similar responsibilities lo pandistunnadu. Isami kuda veelainanta varaku we have to deal with similar responsibilities only in some cases we have made some changes. So ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు immediately things which need urgent focus చూసినట్లయితే ఈ లాస్ట్ టైం లాగా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ డిఫరెన్స్ ఆల్ ఆఫ్ యూ నో సెకండ్ వేవ్ లో హాస్పిటల్స్ టోటలీ ఓవర్వెల్మ్డ్. సో ఆ సిచ్యువేషన్ రానివ్వకుండా ఉండాలంటే ఫీల్డ్ బేస్డ్ యాక్టివిటీస్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ బేస్డ్ యాక్టివిటీ నీడ్స్ టు బి డన్ ప్రాపర్లీ. however small, however big, however difficult, ఫీల్డ్ లెవెల్లోనే చేయాలంటే ఫీల్డ్ లెవెల్లోనే చేయాలి. సో ఆఫీసర్స్ ఆల్సో కాన్స్టిట్యుయెన్సీ స్పెషల్ ఆఫీసర్స్, మండల్ స్పెషల్ ఆఫీసర్స్, మేము ఫీవర్ సర్వే చూసినట్లయితే టుడే కొన్ని మండలాల్లో 80% చేశాము, కొన్ని మండలాల్లో 3% చేశాము. ఫర్ ఎగ్జాంపుల్ ధర్మావరం హెడ్ క్వార్టర్ 50%. ఓకే, సో ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు నెగ్లెక్ట్ బేసిక్ యాక్టివిటీస్ లైక్ దట్ థింగ్స్ విల్ నాట్ వర్క్. సో మీ వాళ్ళు కూడా అఫ్కోర్స్ మెడికల్ ఆఫీసర్, సెక్రటరీస్ కానివ్వండి, ఏఎన్ఎంస్, ఆశాస్, వాలంటీర్స్, మనకి రీజనల్ ఆఫీసర్స్ ద్వారా, కాన్స్టిట్యుయెన్సీ స్పెషల్ ఆఫీసర్స్ ద్వారా ఫీల్డ్ లెవెల్లో చెప్పిన యాక్టివిటీ ఆ పర్సెంటేజ్ సరిగ్గా జరగాలి. సో బై ఫీవర్ సర్వే ఐ మీన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫీవర్ సర్వే, ముందు సర్వే 100% వారం కంప్లీట్ చేయాలి. సర్వే కంప్లీట్ అవ్వడంతో పాటు మున్సిపల్ ఏరియాస్ వచ్చే చాలా మంది మున్సిపల్ కమిషనర్స్ ఉన్నారు. మేము మున్సిపల్ ఏరియాస్ లో కూడా ఐ హావ్ టు రిపోర్ట్, ఐ డోంట్ వాంట్ టు కాల్ ఆఫ్ బికాజ్ ఇట్ ఇస్ వెరీ బ్యాడ్. సో fever survey needs to be done 100%. దాంట్లో కూడా for example 600 cases symptomatic also ఒక sample కూడా కలెక్ట్ చేయలేదు లాస్ట్ వీక్. So if you are going to neglect sample collection, then of course it will not come for testing. If it doesn't come for testing, you don't know if that person had the COVID or not, and then if it spreads, then it spreads. So sample collection కూడా టైమ్లీ జరగాలి. నెక్స్ట్ ఆఫ్ కోర్స్ శాంపుల్ తీసినప్పుడు హోమ్ ఐసోలేషన్ కిట్ ఇవ్వాలి, అది కూడా 50% ఇచ్చారు. హోమ్ ఐసోలేషన్ కిట్ వెరీ సింపుల్ గా కావాల్సిన సమ్ మెడిసిన్స్ అంతే కదా, అది ఇవ్వడానికి ఎంతసేపు అవుతుంది, అండ్ వీ హ్యావ్ సఫిషియెంట్ స్టాక్ యాజ్ ఆన్ డేట్. We are if you do 100%, maybe you will get more cases, but whatever it is, field level activity starting with fever survey 63 males and 66 females. So these are 29 years 0 to 20 years, 116 cases 21 to 40 years, and 68 cases 41 to 60 years ఉన్నాయి. more than 60 years పదహారు ఉన్నారు. సో వీటిలో అన్నింటిలో కలుపుకుంటే 229 మందిలో కోమార్బిడిటీస్ 7 ఉన్నారు. అసిమ్ప్టమాటిక్ 75, సింప్టమాటిక్ గా 153. మనం మ్యాక్సిమం అసిమ్ప్టమాటిక్ లో ఉన్నారు అనుకున్నాం, బట్ సింప్టమాటిక్ ఎక్కువ ఉన్నారు. సో ప్లీజ్ అండర్స్టాండ్ దట్ కాన్సెప్ట్ అర్థమవుతుందని చెప్పారు. ఇవాళ పాజిటివ్స్ తీసుకుంటే 33 పాజిటివ్ వచ్చారు, దాంట్లో సింప్టమాటిక్ 11 వచ్చారు. దాంట్లో అనంతపూర్లోనే 11 మంది ఉన్నారు. ఓన్లీ అనంతపూర్, ధర్మవరం 3, కదిరి 3, పుట్టపర్తి 3, గోరంట్ల, సింధుపూర్ 2 ఈచ్, పరిగి అండ్ తాటిపత్రి 1 ఈచ్. సో ఈ కేసెస్ అన్ని కూడా నేను ఏ టైప్ లో అడిగినా కూడా డీటెయిల్స్ తో రెడీగా ఉన్నారు. ఏదైతే ఎంపీఓ
మున్సిపల్ కమిషనర్ ఆర్ ఆర్డీఓస్. సో కేసు డీటెయిల్స్ తెలుసుకోవాలి, వాళ్ళ పరిస్థితి ఏంటి, జస్ట్ మానిటర్ చేసుకుంటే కాదు. రోజుకు ఒక 1 hour దయచేసి ఇక్కడ నుంచి కోవిడ్ కోసం స్పెండ్ చేయకపోతే మాత్రం తర్వాత మనం నీట్ పేపర్ ఇది అండర్స్టాండ్ గా అసలు కేసు డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి టెస్టింగ్ అయింది కదా, హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారా లేదా, వాళ్ళకి నోటీస్ ఇచ్చామా లేదా, కాంటాక్ట్స్ ని టెస్ట్ చేశారా లేదా, ప్రైమరీ కాంటాక్ట్స్ సెకండరీ కాంటాక్ట్స్ ఫస్ట్ ట్రేసింగ్ చేశారా లేదా, ట్రేసింగ్ చేసిన తర్వాత టెస్ట్ చేసుకున్నారా లేదా, అది దయచేసి ఇంటర్వ్యూ చేయండి. మీ కింద స్టాఫ్ లో ముఖ్యంగా సర్వేలెన్స్ టీమ్స్ ఉంటారు, ప్లస్ మనం కొన్ని సర్వేలెన్స్ టీమ్స్ పెట్టుకున్నాం సచివాలయం లెవెల్లో, దట్ ఈస్ మహిళా పోలీస్, వాలంటీర్స్, అక్కడ సెక్రటరీ ఏజెంట్. సో దయచేసి వాళ్ళని అలర్ట్ చేయండి. ఇది పదే పదే మేము 2 నెలల నుంచి